ఈ కాలం మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. తన ఫ్రెండ్ క్రిస్టియన్ అయిన యాంటోనీని కీర్తి సురేష్ వివాహమాడింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి పెళ్లి గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా సినీ నటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు యాంటోనీని పెళ్లాడింది. గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ అయితే కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే 15 ఏళ్లుగా కీర్తి సురేష్ తో యాంటోనీ స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. దీపావళి సందర్భంగా తమ ప్రేమ గురించి కీర్తి సురేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ యాంటోనీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా తెలిపింది. ఇక యాంటోనీ విషయానికి వస్తే అనేది ఒక బిజినెస్ ఫ్యామిలీ, వ్యాపార కుటుంబం. చెన్నై, కొచ్చిలో వాళ్ళ యాంటోనీ ఫ్యామిలీకి బిజినెస్లు ఉన్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తి సురేష్ తో ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది. కాలేజ్ రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే అతడి పేరు యాంటోనీ. క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రోజు కీర్తి సురేష్ తో వివాహం మాత్రము హిందూ సాంప్రదాయం ప్రకారము పెళ్లి జరిగింది. నుదుటన నిలువు నామము, సాంప్రదాయ హిందూ వేషధారణలో కూడా మనం ఆ ఫోటోలో కూడా చూస్తున్నాము. అయితే పెళ్లి మాత్రము హిందూ సాంప్రదాయంగా మాత్రం జరిగింది. ఇంకా రిసెప్షన్ విషయానికి వస్తే 2 మతాల సాంప్రదాయం ప్రకారం చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా సమంత, నాగ చైతన్య పెళ్లి కూడా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇప్పుడు యాంటోనీ క్రిస్టియన్ కాబట్టి పెళ్లి అయితే హిందూ మతం ప్రకారం జరిగింది. కానీ రిసెప్షన్ అనేది క్రిస్టియన్ మత ప్రకారం జరుగుతుందా, లేకపోతే యథావిధిగా హిందూ ట్రెడిషన్ ప్రకారమే రిసెప్షన్ జరుగుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ కీర్తి సురేష్ వన్ ఆఫ్ ది యాక్టివ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. యాక్టివ్ గా ఉండే యాక్ట్రెస్ ఒక వైవాహిక బంధంలో కూడా అడుగు పెట్టింది. ఈ మేరకు ఇంట్లో పెద్దలు కూడా కీర్తి సురేష్ తమ ప్రేమ విషయాన్ని చెప్పడంతో ఇంట్లో పేరెంట్స్ కూడా ఎక్కడ కూడా డినై చేయలేరు, యాక్సెప్ట్ చేశారు. మొత్తానికి ఒక హ్యాపీ లైఫ్ కి కూడా, ఒక వెడ్డింగ్ కి కూడా వెడ్డింగ్ బెల్స్ అనేటివి కూడా ఈ రోజుతో మోగాయి అని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యాంటోనీ మాత్రము ట్రెడిషనల్ గా హిందూ అటైర్ లో ధోతి, అది పంచాది కట్టుకున్నారు. కానీ రిసెప్షన్ ఎలా నిర్వహించబోతున్నారు అనేది మాత్రము ఆసక్తికరంగా ఉంది. రేనా.